నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రసంగం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం వివరణ. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శవద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ అన్నదమ్ములు గాని కుటుంబ సభ్యులు గాని భేదాభిప్రాయం లేకుండా నేను చాలాసార్లు చూశాను. గట్ల దగ్గర ఒక సెంటుకు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోయి కోర్టు చుట్టూరు తిరుగుతూ ఆ ఇంటి కాకి ఈ ఇంటి పైన వాలడానికి లేదని లేనిపోని గొడవలు పడతా ఉంటారు. అలాంటి కక్షలు మనకొద్దు. గౌరవంగా బతుకుదాం. పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుందో మీకు తెలుసు. నేను ఎంత మా పోలీసులు మంచోళ్ళన్నా పోలీస్ స్టేషన్కి పోతే అక్కడి నుంచి సమస్యలే. నేను ఎంత టెక్నాలజీ వాడినా మా రెవెన్యూ కూడా అక్కడక్కడ అందరూ 90% మంచోళ్ళు ఉన్నా ఆ 10%తోనే సమస్య. వాళ్ళకు నాకు పెద్ద కంట్రోల్ చేయాలంటే నేను స్పెషల్గా టెక్నాలజీని వాడే పరిస్థితి వస్తున్న. మనుషులు మారిపోయారు. ఒకప్పుడు విలువలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇలాంటి చూస్తే చాలా బాధేస్తుంది. అందుకే కలెక్టర్గా విజ్ఞప్తి చెప్తున్నాను. విభేదాలుండే గ్రామాలు ఐడెంటిఫై చేయండి. 4 విజిట్స్ అనే ఒక కార్యక్రమం పెట్టారు నెల్లూరులో. చాలా సక్సెస్ అవుతా ఉంది. ఫస్ట్ విజిట్ పోయి వాళ్ళని అర్థం చేసుకోవడం, హితవు పలకడం, రెండోసారి మూడోసారి వెళ్ళడం, ఆ ఊరిలో ఉండే పెద్దలను కూడా కూర్చొని పెట్టడం, 4వసారి వరకు చేయగలిగితే 180 సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఎగో ప్రాబ్లమ్స్ వద్దు. మనందరికీ ఎక్కడికక్కడ పట్టుదల వద్దు. బాగుపడే ఆలోచనలు చేద్దాం. అందుకే అందరినీ కోరుతున్నాను, మీరందరూ కూడా చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో భూ వివాదాలకు స్వస్తి పలకదాం. నేను చేయాల్సింది నేను చేస్తా, మీరు సహకరించవలసింది సహకరిస్తే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కలెక్టర్ నాకు హామీ ఇచ్చాడు. జిల్లా మొత్తం 22A కిందుండే భూములన్నీ వెరిఫై చేసి 5 వారాల్లో ఈ జిల్లా 22A లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. ఇది మొట్టమొదటి జిల్లా అవుతుంది. నేను అభినందిస్తున్నా. అది అయిన తర్వాత నేను సర్వే చేసి మీకు అందరికీ పట్టాలు ఇస్తా. అది అయిన తర్వాత మీలో మార్పు రావాలి. అదే మార్పు గొడవలు లేనటువంటి జిల్లాగా తయారు చేసే బాధ్యత మీ అందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఫ్రీగా ఉంటే కొట్లాడుకోకుండా ఇక్కడే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. టూరిజం పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజానికి పోతున్నాం. ఈరోజు నేను సూర్యలంక బీచ్ చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ మన బాపట్ల దగ్గర ఉంది. అందరూ గోవాకి వెళ్తున్నారు. రేపు మొత్తం ప్రపంచం అంతా సూర్యలంకకు వస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. క్లీన్ బీచ్ కూడా
సుందరమైన బీచ్. నేను ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నాడు ఫుడ్ ఫార్ వర్క్ కింద తీసుకొచ్చి మ్యాంగ్రోవ్ చెట్లేసి మొన్న ఆ ఫోటో చూపిస్తే ఆ ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందం అయిందంటే ఇది మన సూర్యలంకలో ఉందా ఎక్కడుందా అని నేనే ఆలోచించే పరిస్థితి వచ్చాను. అలాంటి బ్యూటిఫికేషన్ ఇక్కడ ఉంది. సూర్యలంక బీచ్ను అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నాకు 2 సందర్భాలు గుర్తొస్తా ఉన్నాయి. జీవన్ రెడ్డి గారితో కేసీఆర్ గారికి ఉన్న పర్సనల్ రిలేషన్, అంటే వారికి ఇద్దరికి మధ్యన ఉన్న గౌరవభావం కానీ ఇద్దరికి మధ్యన ఉన్న స్నేహం ఎట్లాంటిది అంటే వారి బంధం ఈ రోజు కాదు. వారిద్దరికి దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిచయము, స్నేహము, గౌరవము, పరస్పర గౌరవము ఎప్పటి నుంచో ఉంది. నాకు 2 సందర్భాలు నా కళ్ళ ముందు జరిగినాయి గుర్తొస్తా ఉన్నాయి. ఒకటి 2014లో కేసీఆర్ గారు జూన్ 2 నాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి మొట్టమొదటి అధికారిక పర్యటన జిల్లాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే ప్రారంభమైంది. ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది, కళాభారతిలోనూ ఎక్కడో మీటింగ్ జరిగింది. వారు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు. కానీ కేసీఆర్ గారు స్వయంగా ముందు జీవన్ రెడ్డి గారికి మైకునివ్వండి అని చెప్పి వారికి మైక్ అందిస్తే జీవన్ రెడ్డి గారు లేచి వారు స్ట్రైట్ గా అభినందనలు చెప్పి మరి పరస్పరం మరి ఒక్కసారి మీరు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, మీకు అభినందనలు చెబుతూ జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినా. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాటవేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిదంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. తర్వాత ఇంకో సందర్భం గుర్తొస్తా ఉంది నాకు. అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజా సమస్యల గురించి, ముఖ్యంగా రైతుల గురించి చాలా గట్టిగా మాట్లాడే నాయకుడు. ఈ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో నిజాం షుగర్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా ఉండేది. అటు విద్యాసాగర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొట్లాడేవారు గట్టిగా, మాకు ఖచ్చితంగా దీన్ని తెరిపించాల్సిందే. కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాల్సిందే, అందులో భేదాభిప్రాయం లేదు, మేము కూడా మాటిచ్చున్నాము. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో, అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రి, పక్కనే ఉన్న మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో కోఆపరేటివ్ ఫార్మాట్ లో చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి అక్కడ షుగర్ మిల్లులు. మా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాజీ అధ్యక్షులు. అట్లా కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తే బాగుంటుంది జీవన్ రెడ్డి గారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి 250-300 కోట్లు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీరే చైర్మన్ గా ఉండండి దానికి అని చెప్పి కూడా నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్నాడు జీవన్ రెడ్డి గారికి ఓపెన్ గా, ఎలాంటి బేసిజానికి పోకుండా ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఇవాళ నేను మా జగిత్యాల జిల్లా నాయకత్వాన్ని కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటు మా విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అట్లాగే ఎల్ రమణ గారు మాజీ మంత్రి గారు కానీ, మా చెల్లెలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత గారు కానీ, వారందరూ కూడా జీవన్ రెడ్డి గారిని జగిత్యాలలో మనం ఆహ్వానించినట్టయితే, వారి ఇంటికి పోయి ఆహ్వానించినట్టయితే బాగుంటది అంటే వారు ఒక క్షణం కూడా సంకోచించకుండా వారు చెప్పిన మాట ఏమంటే, నాకు అన్న పార్టీ బలోపేతానికి, పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి తప్పకుండా మనందరం కృషి చేయాల్సిందే. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారి చేరిక అనేది మనకు చాలా చాలా లాభం జరుగుతుంది. వారిని మీరు తప్పకుండా రండి, ఆహ్వానించండి, మేమందరం కూడా మీకు వెల్కమ్ చెప్తామని చెప్పి వాళ్ళు అన్ని సాధారణంగా ఏర్పాట్లు కూడా వారు చేశారు. వారికి కూడా నా అభినందనలు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్లో ఒక ఆక్రోశం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ప్రతి వర్గంలో ఇవాళ ఒక ఆక్రోశం వ్యక్తమవుతా ఉంది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2.5 సంవత్సరాలుగా మరి ఏ రకంగా తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్ ఉపయోగిస్తూ ఏదో కాలం నెట్టుకొస్తున్నారు తప్ప ఇంతవరకు మాకు ఒరిగిందేమీ లేదు అనే భావన
బలంగా ప్రజల్లో ఉంది, ముఖ్యంగా రైతుల్లో. 3 సార్లు ఈ ప్రభుత్వం ఇప్పటికి రైతు బంధు కొట్టింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ జాగృతి మొదలుపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ పోరాటం తెలంగాణ ఆడబిడ్డలకే కాదు 50 మంది భారతదేశ మహిళలకు లాభం జరిగే విధంగా మనము వెలిగించినటువంటి దీపం 29 రాష్ట్రాలలో ఒక వెలుగును నింపి మహిళలకు మహిళా బిల్లును సాధించి పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే. చాలా మంది జాగృతి నాయకులు కార్యకర్తలు కూడా నాతో పాటు వచ్చి ఢిల్లీలో ఉండి దీక్ష చేసి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘ నేతలతో కోఆర్డినేషన్ చేసుకొని దాదాపు 18 పైచిలకు పార్టీలతోని మనం మద్దతు కూడగట్టి వారితోని పార్లమెంట్లో మాట్లాడించి వారితోని సపరేట్గా 0 అవర్స్లో ప్రొటెస్ట్లు చేపించి రకరకాల కార్యక్రమాలతో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని సృష్టించి మహిళా బిల్లుని దేశంలో సాధించడంలో తెలంగాణ జాగృతి పాత్ర చరిత్ర అయినట్టు కూడా మర్చిపోలేనటువంటిది. మరి ఆనాడే చెప్పినాం, మహిళా బిల్లు పాస్ అయింది, కాకపోతే దాని లాభం ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఉంది, వెంటనే ఆ లాభం వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని మేము ఆనాడే అభ్యంతరం చెప్పడం జరిగింది. ఒక పక్క సంబరాలు చేసుకుంటేనే ఇంకో పక్క ఇది ఇమీడియట్గా మహిళలకు లాభం చేకూర్చడం లేదు. 2, ఎవరైతే బీసీ ఆడబిడ్డలు ఉన్నారో వారికి కోటా రావడం లేదనే విషయాన్ని కూడా మేము అదే రోజు అభ్యంతరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బలంతోని పార్లమెంట్లో డీలిమిటేషన్ను, జనాభా లెక్కలను రెండింటినీ మహిళా బిల్లుకి ముడిపెట్టి ఆనాడు బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. కొత్త పార్లమెంటు బిల్డింగ్ వచ్చినప్పుడు కూడా మోదీ గారు మరి అందులో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఈ దేశ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో మేలు చేసామనే విధంగా ఒక పిఆర్ స్టంట్ లాగా దాన్ని చేయడం జరిగింది. బట్ అల్టిమేట్లీ జరిగింది ఏంటి? పోయినటువంటి కేంద్ర ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ రాలేదు. ఆ తర్వాత 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అప్పుడెప్పుడు కూడా రిజర్వేషన్లు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2011 జనాభాను తీసుకొనే మేము ఈ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. మరి దీనివల్ల మహిళలకు నష్టం జరుగుతుంది అనేటటువంటిది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. 2027 జనాభా గణన జరిగేంత వరకు ఆ జనాభా గణనలో కూడా మీరేదైతే బీసీలను లెక్కిస్తామని చెప్పారో బీసీ కాలం పెట్టి లెక్క పెట్టిన తర్వాత మీరు మహిళా బిల్లుకు అప్లై చేసినట్టయితే బీసీ కోటా వస్తుంది, మహిళలకు కూడా ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2027 వరకు ఆగాలని చెప్పి ఆ లాభాన్ని మహిళలకు కలిగించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది బీసీ బిడ్డలు, ముఖ్యంగా బీసీ ఆడబిడ్డలందరూ కూడా కదలాల్సినటువంటి తరుణం. మరి వచ్చేటటువంటి ఈ బిల్లులో ఈ నెల 16, 17, 18 స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టి ఈ బిల్లును పాస్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లును ప్రజలకు చూపించడం లేదు. సో ఖచ్చితంగా ప్రజలకు ఆ డ్రాఫ్ట్ బిల్లు చూపించాలి. అన్ని రీజనల్ పార్టీస్ కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లును చదువుకునే అవకాశం కల్పించాలి. అప్పుడైతేనే పార్లమెంట్లో అభ్యంతరాలు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే బీజేపీ ఎప్పుడు చేసినట్టుగానే మరి కంటిన్యూస్గా మోసపూరితమైనటువంటి వైఖరితో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రోజు ఆ ఉదయం మాత్రమే బిల్లుని ఇస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించాలని నేను అందరు పొలిటికల్ పార్టీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు మాతో కలిసి పనిచేసినటువంటి 18-19 పొలిటికల్ పార్టీస్కి కూడా నేను పర్సనల్గా మాట్లాడతాను. ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందిగా కూడా వారందరినీ కోరుతాను. మహిళలందరం కూడా మనం ఐక్యంగా ఉండాలి. మనకు సాధించుకున్నటువంటి హక్కులు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి అని పనికిమాల మాటలు పనికిమాల రాదు. ఏంటిది? ఓ 2 పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతులను వచ్చి రోడ్డును పడేసి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఓ పక్క వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే అనుకున్నాను, అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు ఆయన కొద్దిగా చెబితే మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన
అందుకే ఏం జరుగుతుంది, మోకాళ్ళకు ఇప్పుడు అరికాల్లోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. రాజకీయాల కోసం దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగజాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. 84% ఉందంటే అందరు ఆరోగ్యాలతోని చెలగాటమాడుతామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? కేంద్ర ప్రభుత్వం మొన్న బిల్ తీసుకురావడం జరిగింది. ఈ బిల్లో 2026 జన విశ్వాస్ ఏది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారము ఫస్ట్లో ఏముందంటే 2006లో ఉండే, దాన్ని మాడిఫికేషన్ చేసి 2026 జన విశ్వాస్ అనే ఒక బిల్ తీసుకురావడం జరిగింది. బిల్లో కూడా కొన్ని రాష్ట్రాలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి రాష్ట్రానికి 100 కోట్లు ఇస్తాం. ఏ విధంగా ఫుడ్ టెస్టింగ్ చేయాలి, ఏ విధంగా కల్తీ తయారైతా ఉన్నది. నేను ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ కోరుతా ఉన్నాను, ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏదైనా ఉందా? ఒక్కసారి ఎవరైనా కల్తీ చేస్తే, గతంలో పీడీ యాక్ట్ అన్నారు, ఏ ఒక్కరి మీద ఇంప్లిమెంటేషన్ చేయలేరు. ఏముందంటే చేతులు దుమ్ముకొని బాగా అలవాటు అయిపోయింది అందరికీ. కల్తీ ఆహారమైనా కల్తీ ఏదైనా చేస్తే ఒక జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయి ఒక 10,000 రూపాయలు జరిమానా వేస్తూ ఉన్నారు, మళ్ళా తిరిగి అదే వ్యాపారం చేస్తూ ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం హైదరాబాద్లో దేశంలో నంబర్ 1 అలర్టరేట్గా ఫుడ్ అలర్టరేట్గా కల్తీ ఉన్నది.
అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఫ్యూచర్ సిటీ చేస్తాను, కల్తీ లేని సిటీ చేస్తా అన్నారు. మరి ఇంత కల్తీ ఉంటే ఏ విధంగా ఉంది? కల్తీ ఫుడ్ ప్రకారం ఏంటంటే డయాబెటీస్ ఎక్కువైపోతా ఉన్నారు. అదేవిధంగా ఫ్యాటీ లివర్, కిడ్నీ ఫెయిల్యూర్, బీపీ, రక్తపోటు కూడా తెలంగాణ రైజింగ్ అవుతా ఉన్నది. రైజింగ్ తెలంగాణ ఏమవుతుందంటే అనారోగ్య తెలంగాణ అవుతా ఉన్నది. మరి అనారోగ్య తెలంగాణ కాపాడాలంటే ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కనుక్కునేది ఏంటంటే మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఇమ్మీడియట్లీ పెట్టి ఎప్పుడైతే 33 జిల్లాలు ఉన్నాయో ఫుడ్ టాస్క్ ఫోర్స్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు? ఎక్కడ చెక్ చేస్తూ ఉన్నారు? ఆహారంలో కల్తీ ఉన్నది, ఐస్ క్రీంలో కల్తీ ఉన్నది, వంట నూనెలో కల్తీ ఉన్నది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైందంటే చాలామంది అల్లం పేస్ట్, ఈ అల్లం పేస్ట్ అయితే చెప్పరాని ఉంది. ఎవరన్నా పొరపాటున పెద్ద మనుషులు పోయి ఏదైనా పెద్ద పెళ్లి అయితే ఉన్నా కానీ అల్లం పేస్ట్ గిడ తీసుకురా ఆడ తీసుకురా అని టోటల్ తీసుకొని వస్తే ఆ కల్తీ ఆహారంలో పోతా ఉన్నది. పాల్లో ఇచ్చిరు ఏంటంటే యూరియా కలుపుతున్నారు, డిటర్జెంట్ కలుపుతూ ఉన్నారు. అవి కోవనా పన్నీర్లు అయితే మీరు చెప్పలేదు, డూప్లికేట్ పన్నీర్ చాలా వస్తూ ఉన్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, వీళ్ళందరికీ లేదా ప్రైవేట్ సంస్థ కానీ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ చేస్తే ఏంటంటే ఆరోగ్య మంత్రి మీరే ఉన్నారు, అనారోగ్యం కోసం కూడా మీరే ఉన్నారు. మరి దీనికి ప్రోత్సహిస్తుర్రా, కట్టుబాటు చేస్తూ ఉన్నారా? దేని ప్రివెంటివ్ అరెస్ట్ కోసానికి ఏదన్నా ప్లాన్ చేస్తూ ఉన్నారా? భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీంట్లో ఏంటంటే మీరు తెలంగాణ ఇప్పుడు మొన్న సోషియో ఎకనామిక్ అవుట్లెట్లో రాష్ట్రంలో 14 లక్షల మంది డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. అదేవిధంగా నేషనల్ యావరేజ్ డయాబెటిక్ తీసుకుంటే 8% ఉంది. తెలంగాణ డయాబెటిక్ రేట్ తీసుకుంటే 14% ఉంది. 14%, 8% ఎంత డిఫరెంట్ ఉంది చూస్తారా? 6% డిఫరెంట్ ఉంది. మనం హైయెస్ట్ ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు బీపీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో సగటు బీపీ 24% ఉంటే తెలంగాణ 25% ఉంది. అదేవిధంగా ఫ్యాటీ లివర్ ప్రకారము సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మాజీ ఎమ్మెల్యే తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అన్నవత్తుని శివకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ అయ్యి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్సే. ఈ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఇంటేక్ తగ్గింది, వాళ్ళు ఆశించిన ఇంటేక్ రాలా. ఈ వాస్తవం కాదా? అంతెందుకు ఈరోజు రాజధాని ప్రాంతంలో నివసించే రైతు కానీ, రాజధాని ప్రాంతంలో భూమి ఇచ్చిన రైతు కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళు సంతోషంగా ఉండారా? వాళ్ళు ఏం ఆశించి నీ మాటలు నమ్మి ఇన్ని వేల భూమి ఇచ్చారని నువ్వు చెబుతా ఉండవో? 12 సంవత్సరాలు అవుతుందే నువ్వు చెప్పిన విధంగా రాజధాని నిర్మాణం, ఆ రాజధాని పనులు నువ్వు మాటలు చెప్పేంత వేగంగా ఈరోజు రాజధానిలో పనులు జరుగుతున్నాయా? జరగట్లేదు కదా. అక్కడ ఉన్న భూములు ఇచ్చిన రైతులే ఎంతో కంగారు పడుతూ ఉన్నారు. సుమారు ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటున్నాడు. దానికి వస్తే ఇటు పరిస్థితి ఏంటి? ఇయే ఇంతవరకు డెవలప్ అవ్వలేదు. రేపొద్దున భవిష్యత్తు ఏంటని ఆ కుటుంబాలే ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాయి. కేవలం నిజంగా నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు గుండె మీద చేసుకొని మీకు ఎవరైతే పూలింగ్కి ఇచ్చిన రైతులు ఈరోజు సంతోషంగా ఉండారా? మీరు చెబుతున్నంత మాటల్లో, మీ రాతల్లో, పేపర్లో
మీడియా ద్వారా మీరు ప్రచారం చేస్తున్న విధంగా రాజధాని ప్రాంతంలో మీ మాటలంత వేగంగా అక్కడ పని జరుగుతుందా అంటే లే. ప్రజలందరూ చెప్పుకోవటం అవినీతి బాగా జరుగుతుందని చెప్పుకుంటా ఉంటారు. డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజలుగా మేము మళ్ళీ చెబుతున్నాం, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, దాంట్లో అనుమానమేలే. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మావిగన్ ద్వారా తక్కువ ఖర్చుతో ఈ రాష్ట్ర ఓ మంచి రాజధాని ప్రాంతాన్ని ఆర్థిక అవసరాలు తీర్చే ప్రాంతంగా ఇది డెఫినెట్గా మంచి గ్రోత్ ఇంజిన్ అవుద్ది. ఇది ఒక ప్రతిపాదనగా చెప్పాను. దీంట్లో ఏంటి అనేది ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు అని ఆయన ఒక ప్రతిపాదన చెబితే, ఆ ప్రతిపాదన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రాజధాని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ప్రజలు దీని మీద ఒక పాజిటివ్ అప్రోచ్తో ఆలోచిస్తుంటే, కూటమి ప్రభుత్వానికి భయంతో చంద్రబాబు గారి దగ్గర నుంచి మొత్తం తగులుకున్నారు. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మొత్తం ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారు ఎంత ఇష్యూను డైవర్ట్ చేయటం కోసం ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలా? అరే, ఒక ప్రతిపక్షంగా ఈ దేశంలో రాజకీయ పార్టీలకి, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల్లో 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇంతకుముందు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎంతో సంక్షేమం అభివృద్ధి తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ ఫలాల్ని అందించాం. పేదరిక నిర్మూలన చేసే దాంట్లో పేదవాడిని ఆర్థికంగా ఎంతో కొంత పైకి చేశాం. ఇది కాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.